హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మనకైతే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు కావాలన్నమాట. సో 10th 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. 18,000 నుండి 81,000 100 వరకు కూడా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈసారి అయితే ఆడవారు కూడా అర్హులు అనేసి ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అయితే ఏపీటీఎస్ వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, అస్సలు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. సో మొత్తం వచ్చేసరికి మనకి 183 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదొక్కటి చూసుకోండి. అలాగే మనకైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి 183 పోస్టులు విధానసభ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. 10వ 12వ ఉత్తీర్ణులై ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ జనవరి 12 అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే బీహార్ విధానసభ 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. డ్రైవరు, సెక్యూరిటీ గార్డు పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కింద ఇవ్వబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే బీహార్ యొక్క లోగో అనమాట. సంస్థ వచ్చేసరికి మనకి బీహార్ విధానసభ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి రకం వచ్చేసరికి బీహార్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఖాళీల సంఖ్య వచ్చేసరికి 183 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి బీహార్లో ఉంటుందన్నమాట జాబ్ లొకేషను. అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి డ్రైవరు, అలాగే సెక్యూరిటీ గార్డుగా వీళ్ళైతే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మాత్రమే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. సో అప్లై ఆన్లైన్ లింక్ అనేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసరికి మనకి 1వ నెల 21 2024తో మీకు క్లోజ్ అవుతుందన్నమాట. ఈ యొక్క ఎండింగ్ డేట్ వచ్చేసరికి తాజా బీహార్ విధానసభ ఖాళీల వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఆఫీస్ అటెండెంట్గా 54 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్గా 9 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్గా 40 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ గార్డుకి అయితే మనకి 80 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డుకే ఎక్కువ ఉన్నాయి అన్నమాట పోస్టులు. సో ఎక్కువ మంది ఫీమేల్స్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో బీహార్ విధానసభ రిక్రూట్మెంట్ 2024లో అర్హత నిబంధనల వివరాలు చూసుకుంటే అర్హత వివరాలు అనమాట. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10, 12 లేదా తస్మాన్ ఉత్తీర్ణులై ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి మీరైతే 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ పాస్ అయిన ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే అవసరమైన వయోపరిమితి అనమాట. కనీసం వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 37 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. బీహార్ విధానసభ ఖాళీ 2024 కోసం జీతాల ప్యాకేజీ మరియు ఎంపిక ప్రక్రియ. జీతం వచ్చేసరికి మనకి 18,000 నుంచి 81,100 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఎంపిక విధానం అనమాట. రాత పరీక్ష ఉంటుంది, రిటన్ టెస్ట్ అనమాట. నైపుణ్య పరీక్ష ఉంటుంది, అంటే స్కిల్ టెస్ట్ అనమాట. శారీరక పరీక్ష అనేది ఉంటుంది, మెడికల్ టెస్ట్ అనమాట. ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఈ 4 విధాలుగా కూడా మీకు టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో దరఖాస్తు రుసుము చూసుకుంటే ఈ యొక్క రుసుము అనేది మనం అంటే దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు అనేది మనం డైరెక్ట్గా
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కట్టొచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా అయినా కట్టొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవున్నా కూడా మీరు డైరెక్ట్గా చెల్లించవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే మిగతా అభ్యర్థులందరికైతే 600, మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 150 రూపాయలు అనేది ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు పోస్టులకి అయితే మనకి ఇక్కడ చూడండి మిగతా అభ్యర్థులందరికీ కూడా 675 ఫీజు అనేది ఉంటుంది. మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 180 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఆఫీస్ అటెండెంట్ అలాగే డ్రైవర్ పోస్టులు చూసుకుంటే మిగతా అభ్యర్థులందరికీ కూడా 400 ఫీజు అనేది ఉంటుంది. మహిళలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మీకైతే ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క ఫీజు అనేది మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెక్స్ట్ మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా చెల్లించవచ్చు. యూపీఐస్ ఏవైతే ఉంటాయో అవి ఫోన్పే కానీ జీపే కానీ లేదా వీటి ద్వారా అయితే చెల్లించవచ్చు అనమాట. ఓకేనా. మెయిన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ యొక్క ఫీజు చెల్లిస్తే చాలా బెటర్. ఓకేనా. అది ఇంటర్నెట్ షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళే మీ యొక్క ఫీజు అనేది కూడా డైరెక్ట్గా చెల్లిస్తారు. బీహార్ విధానసభ నోటిఫికేషన్ 2024లో ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి దశలు అనమాట. సో ఇప్పుడు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా దరఖాస్తు చేయాలో చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు. అధికారిక వెబ్సైటు లాగిన్ అవ్వాలి. ఫస్ట్ నేను ఇచ్చిన వెబ్సైట్కి మీరైతే లాగిన్ అవ్వాలన్నమాట. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అవసరమైతే దరఖాస్తు రుసుమును చెల్లించండి. అలాగే దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించే బటన్ పైన క్లిక్ చేయండి. భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ను యొక్క ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో మీరు అప్లికేషన్ మాత్రం అప్లై చేసాక మీరు ఫైనల్ సబ్మిట్ చేసాక మీరైతే ప్రింట్ అనేది తీసుకోవాలి. అయితే ముఖ్యమైన సూచనలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లు ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. విద్యార్హత సర్టిఫికేట్లు స్కాన్ చేసి కాపీలు, ఇటీవల కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అధికారిక వెబ్సైట్ నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్మించుకోవాలి. ఇక్కడైతే ఏమేమి ఇచ్చారంటే మీ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టడీ సర్టిఫికేట్ అవి కాపీలు చేసుకొని ఉంచుకోవాలి. కలర్ పాస్పోర్ట్ సైజు కూడా మీరు రెడీ చేసి ఉంచుకోవాలి. మీ యొక్క సంతకం అనేది కూడా ఏ ఫార్మెట్లో వాళ్ళు అప్లోడ్ చేయమంటే ఆ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఒక నిర్ణీత ఫార్మెట్లో మీరైతే ఉంచుకోవాలన్నమాట. దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే ఆ యొక్క అప్లికేషన్ అనేది మీ అంటే తీసుకురనమాట. ఓకేనా. దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. మంచి ఫోటోని అప్లోడ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తులను ముగింపు తేదీ కంటే ముందు వీలైన త్వరగా సమర్పించాలని, చివరి తేదీ వరకు వేచి ఉండొద్దని సూచించారు. సో మీరైతే వీలైన త్వరగా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఎందుకంటే ఎండ్ వరకు ఉంచితే సర్వర్ బిజీ అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. సో దరఖాస్తును పూరించిన తర్వాత మీరు అందించిన సమాచారం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు ఫిల్ చేసాక 1-2 సార్లు చెక్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా. సో మీరు సాటిస్ఫై పొందితే అప్పుడు ఫైనల్ సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయొచ్చు అనమాట. అయితే చివరి తేదీ వచ్చేసరికి మీకైతే 21/1/2024 అనేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.